తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారింది. 2 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే 2 రోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తూర్పు ఆగ్నేయ దిశల నుంచి గాలులు తెలంగాణ వైపు వీస్తున్నట్లు పేర్కొంది. కాగా గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా సగటున 0.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నల్లగొండ జిల్లా దామరచర్లలో అత్యధికంగా 27.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మెదక్లో అత్యల్పంగా 17 డిగ్రీలు, ఆదిలాబాద్ 17.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. బంగాళాఖాతం నుంచి దక్షిణాదికి తూర్పు గాలులు వీస్తున్నాయి. గురువారం కోస్తా రాయలసీమలలో అనేక చోట్ల వర్షాలు కురిశాయి. దక్షిణ కోస్తాలో అనేక ప్రాంతాలలో భారీ వర్షాలు కురవగా రాయలసీమలో చాలా చోట్ల ఓ మోస్తారు వాన పడింది. రానున్న 24 గంటల్లో కోస్తా రాయలసీమలలో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బాపట్ల జిల్లా కూచినపూడిలో 50.25, ఏలూరు జిల్లా నూజివీడులో 47.25, కృష్ణా జిల్లా బావదేవరపల్లిలో 45.5, అన్నమయ్య జిల్లా వెలిగల్లులో 38 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తెలుగు రాష్ట్రాలలో వాతావరణం ఒక్కసారిగా మారింది. 2 రోజులు వర్షాలు కురుస్తున్నాయి. అయితే వచ్చే 2 రోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందజేస్తారు. రమేష్, చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణతో పాటు ఏపీకి కూడా 2 రోజుల పాటు ఈ రోజు రేపు కూడా ఆ వర్ష సూచన ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ తెలియజేస్తుంది. ఇప్పటికే గత 24 గంటలుగా కూడా హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈదురుగాలులకు సంబంధించి ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణ వైపు వీస్తున్నటువంటి ఈదురుగాలుల ప్రభావం కారణంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల పాటు వర్షాలు కురిసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే ఇప్పటికే ప్రకటించింది. ముఖ్యంగా ఖమ్మం, భద్రాచలం, అలాగే హన్మకొండ, నల్గొండ, రామగుండం, హకీంపేట్, హైదరాబాద్ సంబంధించి హైదరాబాద్, మహబూబ్ నగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఇప్పటికే ఉష్ణోగ్రతలు కూడా పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఉష్ణోగ్రతలు 15 డిగ్రీలకు లోపుగా కూడా ఈ ప్రాంతాల్లో పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ జిల్లాల్లో ఈ రోజు రేపు కూడా వర్షాలు కురిసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో తేలికపాటి నుంచి కూడా మోస్తారు వర్షాలు కురిసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పటికే బేగంపేట్, హయత్ నగర్, అదేవిధంగా పంజాగుట్ట ఏరియాల్లో కూడా వాతావరణం మేఘావృతమైనట్టుగా కూడా ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ తెలియజేస్తుంది. సో రానున్న 2 రోజుల పాటు ఈ రోజు రేపు కూడా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే చెప్తుంది. సురేష్, రైట్, థ్యాంక్ యూ రమేష్. అదేవిధంగా దక్షిణ కోస్తాలో కూడా అనేక ప్రాంతాలలో భారీ వర్షాలు కురవగా రాయలసీమ చాలా చోట్లలో మోస్తారు వాన పడింది. ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ మా వైజాగ్ ప్రతినిధి శ్రీరామ్ అందజేస్తారు. శ్రీరామ్. శిరీష, బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. అలాగే అల్పపీడనం కూడా కొనసాగుతుంది. వీటి ప్రభావంతో వచ్చే 24 గంటల్లో కోస్తా రాయలసీమల్లో 10 చోట్ల తేలికపాటి జల్లులు కురిసిన వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. మరోవైపు 1-2 ప్రాంతాల్లో భారీ వర్షం కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ ద్రోణి బలంగా ఉన్న కారణంగా 2 రోజుల్లో అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉందని, అయితే దానిపైన ప్రస్తుతం ఖచ్చితంగా సమాచారం లేదని వాతావరణ శాఖ చెబుతుంది. ప్రస్తుతం ఏర్పడిన ఈ అల్పపీడన ఆవర్తనం కారణంగా 1-2 చోట్ల మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తుంది. ముఖ్యంగా ఉత్తర కోస్తా రాయలసీమల్లో పలు ప్రాంతాల్లో చిరుజల్లులు, తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని, అలాగే ఆకాశం అంతా కూడా మేఘావృతంగా ఉంటుందని, చల్లటి గాలులు వీస్తాయని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ ప్రభావం కోస్తా అంతటా కూడా వచ్చే 2-3 రోజుల పాటు ఉంటుందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. శిరీష, రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.